కక్కొచ్చినా ఆగది, కళ్యాణం వచ్చినా ఆగది అంటారు గదా! అంటే ఏది ఎప్పుడు జరగాలనో గప్పుడే తప్పకుండా జరుగుతది. ఎవలు అడ్డు పడ్డా పడకున్నా, ఎవలొచ్చినా రాకున్నా అయ్యే కార్యం అయితది. ఏది ఎవల కోసం ఆగది. అయితే గిక్కడో అభిమాని ఓ లీడర్ కోసం ఏం జేషిండు, ఎందుకు జేషిండనేది చూడుర్రి. 100 అబద్ధాలైన ఆడి ఓ పెండ్లి జరిపించాలే అంటారు. కానీ నా పెండ్లి కావాలంటే ముఖ్యమంత్రి రావాల్సిందే అంటున్నాడు ఇగో గీ సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. పేరు బూక్యా గణేష్. ఖమ్మం జిల్లాలో ఉంటాడట ఇతగాడు. ఈ నడుమనే ఎంగేజ్మెంట్ అయిందట. అయితే పెండ్లికి ముహూర్తం పెట్టుకుని లగ్గం చేసుకున్నాడు మాత్రం ఆపిండట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెండ్లి చేసుకుంటా అని మొండికేసిండట. అరే తర్వాత ముహూర్తాలు ఉండయి కావచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చుడు కంటే మంచి ముహూర్తం ఇంకేముంటది అని అంటున్నాడట. నా పెండ్లికి ముఖ్యమంత్రి వస్తేనే పెండ్లి పీటలు ఎక్కుతా అని ఎమ్మెల్యేకు ఉత్తరం రాసిండట. ముఖ్యమంత్రి కదా, ఎన్నో పనులుంటాయి. ఇట్లా పెండ్లీలకు తిరుగుకుంటుంటే తను చేయాల్సిన పనులు ఏం కావాలనంటే సారుకు వీలైనప్పుడే పెండ్లి చేసుకుంటా అని చెప్తున్నాడట. సర్కార్ పని మీద సీఎం గారు ఖమ్మం జిల్లాకి ఎప్పుడు వస్తాడో చెప్పుండ్రి, అప్పుడే పెండ్లికి ముహూర్తం పెట్టుకుంటా. పని అయిపోయినాక సీఎం వచ్చి 4 అక్షింతలు నెత్తి మీద వేసి ఆశీర్వదించితే చాలు, దాన్ని మించింది ఏముంటది అని అంటున్నాడట. అరే అభిమానం ఉంటే ఉండాలి గాని మరీ గింతనా, పెండ్లాపుకునే తంతనా అంటారా? కానీ బుక్యా గణేష్ అన్నటైన కాంగ్రెస్ పార్టీ మండల లీడర్ అట. రేవంత్ రెడ్డి అంటే సీఎం మాటలంటే సత్యంత ఇష్టమట. మరి ఇంతటి వీర అభిమాని పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి వస్తాడా, రాకుంటే ఈ అభిమాని పెండ్లి చేసుకోకుండా అట్లనే ఉంటాడా అనేది చూద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశం పోయింది కదా, ఆడ కొన్నేండ్ల కింద మురికి నది తీరుగున్న మురాసాకి నది తేట నీళ్లతోని ఎట్లా తయారైందనేది తెలుసుకొని ఆ నదిలా పడవల సీఎం తిరిగిండనేది చూసినాం కదా. ఇగో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో ఇంకేం చేసిండు, తెలంగాణ రాష్ట్రానికి జపాన్ దేశానికి ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి అనేది ఓసారి చూద్దామా. చలో మరి. చూసిండ్రా జపాన్ దేశం బ్యాండ్ దెబ్బలు ఎట్లా మోగుతున్నాయో. తెలంగాణలో గొల్ల కుర్మల డోల్ సప్పుడు తీరుగానే మోగుతున్నాయి కదా. ఢిల్లెం ఢిల్లెం అన్నట్టే ఉన్నాయి సప్పుళ్ళు. ముఖ్యమంత్రి సాబు ఆ డోల్ దిక్కే చూస్తున్నాడు. ఇట్లెందుకు కొడుతున్నారు వీళ్ళు, మా వాళ్ళైతే చంపుకుంటే గుర్తారు, అట్లా వీళ్ళు ఎందుకు డోల్ కొట్టుకుంటే డాన్స్ వేస్తలేరు అన్నట్టు చూస్తున్నాడు కావచ్చు. కిటాక్యూష్ పట్నానికి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పట్నంలో పర్యావరణ పరిరక్షణ శతశతరం ఎట్లా నిర్వహించాలి అనే దాని మీద అక్కడి ఒక సంస్థతోని ఒప్పందాలు చేసుకున్నాడు. తర్వాత ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమిత హోల్డింగ్ సంస్థలతోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది. ఒకప్పుడు కంపు వాసనతోని కక్కొచ్చే అంత చెత్తతోనుండే కిటాక్యూష్ పట్నం ఇప్పుడు అద్దం తీరుగా మెరుస్తున్నదట. అది ఎట్లా చేసిండ్రో తెలుసుకొని దాని తీరుగానే హైదరాబాద్ పట్నాన్ని తయారు చేయాలని చర్చలు నడిచినాయట. ఇగో గిట్లా ఏం చేసైనా మూసీ నది మురికిన లేకుండా చెయ్యాలి, కంపు వాసన వచ్చే కాలనీలను సొంపుగా చేయాలని దండలాడుతున్నది తెలంగాణ సర్కారు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి చేసి తీరుతా అని ముందటేసుకున్న మూసీ ప్రక్షాళన ఎట్లయితదా అనేది.